సెబేషియస్ సిస్ట్. ఇవి ఏమిటి అంటే ఆయిల్ సిస్ట్లు అని కూడా కామన్గా పిలుస్తూ ఉంటారు. ఇవి మన బాడీ అంతా కూడా సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి మన స్కిన్లో. ఇవి మనకు ఒక ఆయిల్ లాంటి సబ్స్టెన్స్ని సెక్రీట్ చేస్తూ ఉంటాయి. దాన్నే సీబమ్ అని కూడా అంటాం. ఇది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఒక మెకానిజం. అయితే కొంతమందిలో ఈ ఓపెనింగ్స్ ఆఫ్ ద గ్లాండ్స్, ఏదైతే గ్లాండ్స్ ఓపెనింగ్ ఉంటాయో అవి బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది. లేకపోతే అవి గ్లాండే హైపర్గా సెక్రీట్ అవ్వచ్చు కొంతమందిలో. అలా సెక్రీషన్ ఎక్కువైనప్పుడు అది ఒక సిస్ట్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, అవి ఫేస్ మీద రావచ్చు, బాడీ మీద ఎక్కడైనా రావచ్చు, థైస్ మీద, బ్యాక్ సైడ్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలాగా అవి కలెక్ట్ అయిపోయి ఒక సిస్ట్ కింద ఫామ్ అవుతాయి. ఇవి జనరల్గా పెయిన్ ఉండవు. వీటి వల్ల ఏ ఇబ్బంది అంటే ఈ క్యాన్సర్ గడ్డలు లాంటివి కాదు. కానీ ఇవి ఒక్కొక్కసారి ఎక్కువ కాలం అలాగే ఉంచుకుంటే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని ప్రెస్ చేసి నొక్కి అది బయటకు వచ్చేటట్టు చూస్తూ ఉంటారు. ఆయిల్ లాంటిది ప్రెస్ చేసేస్తారు. కానీ ఇవి మళ్ళీ రికరెన్స్ వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి అంటే లాన్ ఉన్న సిస్ట్ వాల్ని మనం ఏం చేయనప్పుడు లాన్కి మళ్ళీ ఆయిల్ కలెక్ట్ అయిపోయి మళ్ళీ సిస్ట్ ఫామ్ అవుతాయి. ఐదర్ ఫ్యూ వీక్స్లో కానీ 1 మంత్లో కానీ మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటి సొల్యూషన్ అంటే చిన్న సర్జరీ, ఎక్సిషన్ అంటారు. అంటే ఎక్కడొచ్చిందో ఆ ఏరియా చుట్టూరు ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి లోకల్ ఎనస్థీషియాతో దాన్ని ఓపెన్ చేసి ఆ సిస్ట్ వాల్తో సహా కంప్లీట్గా ఎక్సైజ్ చేసినట్టయితే అది దీని ప్రాబ్లంకి పెర్మనెంట్ సొల్యూషన్.